చేసుకొని ఒక్కరోజు కాదు సార్ ఆడియో ప్రతిసారి భూబాధితులకు నష్టపరిహారము భూబాధితులకు నష్టపరిహారము చెల్లించాలి. భారత్మాల భూబాధితులకు నష్టపరిహారము రావాలి. కలెక్టర్ గారు బయటికి రావాలి. రావాలి కలెక్టర్ గారు బయటికి రావాలి. గ్రామాలకు సంబంధించిన రైతులు ఇక్కడ 19 గ్రామాల కంటే 6 నష్టపరిహారం గవర్నమెంట్ 3 కోట్లు ఉన్నది. 3 కోట్ల వాల్యూ అంటే 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు కూడా మీ ఊరికే వస్తాము. మీ అక్కడే ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి. 300 గజాల ఎకరా ఉన్నారు. 2 ఎకరాలు 4 ఎకరాలు ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా 2 ఎకరాలు మీకు తిరిగి వాపసు ధరణిలో భూభారతిలో కనిపించేటట్టు చేస్తాం. ఏమంటే ఇప్పుడు కృష్ణ మండలం ఉన్నది, మానూరు మండలం ఉంది, మస్కల్ మండలం ఉంది. ఇప్పుడు పేదల భూముల కోసము 3 నెలల నుండి తిరుగుతుంటే కూడా ఈ రోజు వరకు తహసీల్దారు గారు తర్వాత ఆర్ఐ వాళ్ళు ఏంటంటే మాకు సంబంధం లేదు. ప్రసాద్ మరి నా యొక్క ల్యాండ్ మరి భారత్మాల్లో ల్యాండ్ కోల్పోవడం జరిగింది. నేను చర్చి పాస్టర్ని. మరి యొక్క చర్చి కన్స్ట్రక్షన్కి కూడా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. 5 సంవత్సరాల నుండి మేము ఎంతగానో ఆర్డీఓ కలెక్టర్ గారికి వినతి వించుకున్నా కానీ ఇప్పటివరకు రాలేదు. ముఖ్యంగా భారత్మాల బాధితులైనటువంటి బాధితులందరూ కూడా గవర్నమెంట్ చెల్లించినటువంటి నష్టపరిహారం చాలా తక్కువ. గవర్నమెంట్ వాల్యుయేషన్ చూసుకుంటే బహిరంగ మార్కెట్ వాల్యూ చూస్తే 3 కోట్లు 1 ఎకరానికి ఉంటుంది. మరి గజానికి చూసుకుంటే 40,000 నుండి 50,000 వరకు ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చింది చాలా తక్కువ. 8 లక్షల నుండి 16 లక్షల వరకు ఎకరానికి ఇచ్చింది. ఇచ్చిన అవార్డు ఏదైనా కానీ మేము భారతదేశ క్షేమం కొరకు, డెవలప్మెంట్ కొరకు మేము బాధితులమందరం కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా కానీ మాకు చేసిన అవార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి చాలా బాధాకరంగా ఉంది. దయచేసి కలెక్టర్ గారు మరి పై అధికారులు మరి దయవుంచి మా పైన దయవుంచి ఈ యొక్క అవార్డు ఇవ్వాలని మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మపల్లి మల్లపల్ల సుమిత్ర. నా భర్త పేరు మల్లప్ప. 409 గజాలు పోయింది. ఇంకా అమౌంట్ 409 గజాలు అంటే 150 గజాలకు అమౌంట్ వచ్చింది. ఇంకా 260 గజాలకి రాలే. 150 గజాలకు రాలే. 6 ఏళ్ల నుంచి తిరుగుతుండా. నాకు న్యాయం చేయండి. మల్ రోడ్లో భారత్మాల్ రోడ్ ఇంకా 150 గజాలకు వచ్చింది. ఇంకా 260 గజాలకు రాలే. 6 సంవత్సరాలు తిరగానికి న్యాయం చేయి. మాది అమ్మపల్లె గ్రామము, మానూరు మండలము, భారత్మాల్లో భక్తల సీమర్లో మాది 200 గజాలు భారత్మాల్లో పోయింది. 70 గజాలకే అమౌంట్ పైసలు ఇవ్వగలిగినారు గవర్నమెంట్. ఇంకా 130 గజాలకు ఏమీ ఇవ్వడం లేదు. సర్వే చేసి పోయలేదనికేసి మా 130 గజాలు పోయలేదన్నాడు. నడి సెంటర్లో నడి రోడ్లో మొత్తానికి పోయింది. వాళ్ళు ఇచ్చింది 70 గజాలకి అమౌంట్ ఇవ్వబడింది. మాము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి నమస్కారం చేస్తాము. మా గొంతు పేదవాళ్ళ గొంతు పోయండి, మమ్మల్ని చంపకండి, మీకు నమస్కారం చేస్తున్నాము. మమ్మల్ని బతికేయాలండి. కలెక్టర్, ఆర్డీఓ గారికి కోరుతున్నాము. ఆఫీస్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది మనం తిరగబడి. ఇంతవరకు ఏం ఇవ్వడం లేదు. ఒక 70 గజాలకి ఇచ్చినారు. 6 సంవత్సరాలు తిరిగి మాకు చాలా అయిపోయింది. ఇంతవరకు అయినా కూడా 2 సార్లు సర్వే చేసిండ్రు. వస్తా అంటేనే చెప్తున్నారు కానీ మా చేతికి డబ్బు ఇవ్వడమే లేదు. నా పేరు భీమరెడ్డి. నాకు మొత్తంలో 420 గజాల ప్లాట్ ఉన్నది. దాంట్లోకి వెళ్ళి ఇంతకు ముందు సర్వే చేసిన ప్రకారము 80 గజాల ప్లాట్లు స్థలం పోయింది భారత్మాల రోడ్లో. కానీ ఇప్పుడు రోడ్డు పనులు ప్రారంభించినప్పుడు ఎక్కువ భూమి పోతుంది. దాదాపు 240 గజాలు ఎక్కువ పోతుంది. ఆ 240 గజాలు కూడా సర్వే చేసి దానికి నష్టపరిహారము అందించగలరని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మిగతా అందరు అధికారులకు నా యొక్క మనవి. అప్పట్లో నాకు 12 లక్షలు వచ్చింది అది అమౌంట్. ఇప్పుడు మళ్ళీ
దాదాపు 36 లక్షల వరకు రావచ్చు అని నా యొక్క అంచనా. ఇప్పుడు ఒక దాదాపు 240 గజాలు ఇప్పుడు ఎక్స్ట్రా పోతూ ఉంది. దానికి కనీసము ఇంతకు ముందు ఇచ్చిన దాని ప్రకారము 36 లక్షలు, దానికి గదానికి 50,000 ఉంది అని అంటున్నాం. ఇప్పటి ప్రకారము పెంచి మిగతా 240, 250 ఎంత పోతుందో దానికి నష్టపరిహారం ఇవ్వాలని, పెంచి ఇవ్వాలని నా యొక్క మనవి.